నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేము సమంత మ్యారేజ్ జనరల్ మ్యారేజెస్ లాగా కాకుండా కొంచెం కొత్తగా వింటూ ఉన్నారు అందరూ. అఫ్ కోర్స్ ఎప్పుడో ఒకరిద్దరికి తెలిసినప్పటికీ కూడా భూత శుద్ధ వివాహము, భూత శుద్ధి వివాహం అని భూత something శుద్ధి ఉంది. వివాహం. అసలు ఏంట సు అంటే మ్యారేజ్? మెలికెస. అసలు ఏంట మ్యారేజ్ దట్టు ఈషాలో చేసుకున్నందుకు ఆ వివాహానికి కొత్తగా ఏదైనా ఉందా? ఏదైనా ముందు నుంచే ఉంది అంట. ఏమో ఈషా యోగా సెంటర్ లో చేసుకున్నారండి. అంటే యోగాలో ఉంది అని అంటున్నారు వాళ్ళు. సో నేను మొత్తం తిరిగేస్తాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. వేదాలలో ఉండొచ్చు అంది గూగుల్. అది కూడా కనుక్కున్నాను. సో నాకు తెలిసి లేదు. ఇంకొక సందేహం కూడా తెలుగు వాళ్ళందరికీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నిన్న December 1 కదా, మనకి ముహూర్తాలు అయిపోయాయి. మొన్న 26 తోటి మనకి తెలుగు వాళ్ళకి ముహూర్తాలు అయిపోయాయి. అయితే మనం చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. ఇప్పుడు మనకి మూఢం. కానీ తమిళియన్స్ సౌరమానం ప్రకారం వెళ్తారు. కాబట్టి వాళ్ళకి 1వ తారీఖు నుంచి 6 వరకు 7 వరకు ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్లో 2025లో. దీన్ని వళ్ళర్పిరాయి అంటారు. నిన్న రోజుని, నిన్న ముహూర్తాన్ని. ఏంటంటే ఏమీ లేదు, మనం క్రెసెంట్ మూన్ అంటాం కదా, నెలవంక మొదలవుతుంది అంటే అమావాస్య అయ్యాక పౌర్ణమిలోకి వెళ్తాం మనం. సో దాన్ని వళ్ళర్పిరాయి అంటే చంద్రుడిని అంటారు ఆ రకంగా. సో అందుకని నిన్న చేసుకున్నారు. నిన్న వాళ్ళకి మంచి ముహూర్తం తమిళ ఇది ప్రకారం. యాక్చువల్ గా ఆవిడ వాళ్ళ అమ్మగారు మలయాళం, వాళ్ళ నాన్నగారు తెలుగు. తెలుగు అతను తిరుపతి అతను. కానీ వాళ్ళు అమ్మాయి తమిళనాడులో ఉంది కాబట్టి తమిళ సంప్రదాయం పాటించి ఉండొచ్చు. లేదు ఇవన్నీ కాదు, ఆవిడ జగ్గి వాసుదేవ్ గారిని గురువుగా భావించారు కాబట్టి ఆవిడ తమిళ సంప్రదాయం ప్రకారం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే హీఈస్ అ తమిళియన్. అయితే నిన్న ఆవిడ వేసుకున్న అటైర్ గురించి కూడా చాలా అందరూ అడుగుతూ ఉన్నారు. అయితే అది నేను సింపుల్ గా చెప్పేస్తాను మీకు. ఆవిడ నిన్న ఏం చేశారంటే కటాన్ సిల్క్ చీరట, తర్వాత పోర్ట్రైడ్ కట్ డైమండ్ రింగ్. అవును, అది డిఫరెంట్ గా ఉందని. అది మీరు మనకి ఇక్కడ ఇది ఉంది కదా, దాన్ని అంటారు బిద్రీ వర్క్ లాగా, ఇలా ముక్కలు అతికించి చేస్తారు. అది ఆ రకంగా చేయించుకుంది ఆవిడ. తర్వాత మినిమలిస్ట్ మంగళసూత్రం అంట. మంగళసూత్రం కూడా డైమండ్ ఏదో ఉంది కానీ చాలా సన్నటి ఇది. సో ఆ రకంగా ఆవిడ వేసుకోవటం జరిగింది. అంటే అది చాలా డీప్ గా వెళ్తే చాలా ఉంది, నేను అంత దూరం వెళ్ళదలుచుకోలేదు. తర్వాత ఆవిడ దాన్ని ఏమంటారు, మల్లెపూలు పెట్టుకుని ఒక బన్ తోటి ముడి వేసుకుంది. సరే ఏది ఏమైనా ఆవిడ సంప్రదాయబద్ధంగా చేసుకుంది అని అంటే ఆవిడ దృష్టిలో అది. తర్వాత ఈ శుద్ధి, భూత శుద్ధి అనేది మన శరీరంలో ఉండే పంచభూతాలని శుద్ధి చేయటం అనేది వాళ్ళు చెప్తున్న విషయం. అంటే మామూలుగా మీకు హిందూ సంప్రదాయంలో మనం చెప్తాం పంచభూతాల సాక్షిగానే పెళ్లి చేసుకుంటారు. ఈవెన్ మీకు దాన్ని ఏమంటారు, గాంధర్వ వివాహాలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ప్రకృతిని వాళ్ళు సాక్ష్యంగా పెట్టుకుని చేసుకుంటారు. అయితే మనకి అగ్ని లేకుండా మనకి పెళ్లి కాదు. అవును, అంటే మామూలుగా హిందూ సంప్రదాయంలో అగ్ని ఉండాలి, లేకపోతే మీకు అకార్డింగ్ టు హిందూలా అది పనికిరాదు. అంటే సప్తపది ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ అవేమీ లేవు. ఆయన తాళి అంటే చిన్న సన్న బంగారు చైన్లో ఆవిడ చిన్న తాళి వేసుకున్నట్టున్నారు. దాన్ని ఎవరో ఒక మెహతా అనే ఆవిడ తయారు చేసింది. సో నేను అనేది ఏంటంటే మీరు ఎలాగైనా చేసుకోండి, అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే భూత శుద్ధి వివాహం అని కొత్తగా దీన్ని తీసుకొచ్చి లేని సంప్రదాయాలను ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? నేను చాలా అన్ని పరిశీలించాను కానీ నాకు ఎక్కడ దొరకలా. అంటే మనలో ఉండే పంచభూతాలని శుద్ధి చేయటం ఏంటి? దానికోసం ముందు అమ్మాయి మొహం అంతా పసుపు రాసుకుని మీరు చూసారు, బొట్టు పెట్టుకుని తల స్నానం చేసి వచ్చి పూజ ఏదో చేయించారు గురువు. అంటే నేను అనేది ఈ గురువులు, ఈ మఠాలు వీళ్ళు సొంతంగా అసలు గురువు అనేవాడే అంటే ఒక మఠం స్థాపించి వీళ్ళు స్వామీజీ కాదు ఆయన. ఏమీను ఆయనకి పెళ్ళయింది, ఆయనకు ఒక కూతురు ఉంది. కాకపోతే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దంటారని అంటారు, నాకు తెలియదు. అవును, అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈవిడ అక్కడ ఎట్లా పెళ్లి చేసుకున్నారు అనేది చాలా మందికి వస్తున్న డౌట్. ఈ సిస్టమ్ కూడా అక్కడ ఉందా అన్నది కూడా ఒక అంటే అక్కడ ఇంతకు ముందు ఒక హిందీ నటులు ఎవరో సీరియల్ నటులు ఒక జంట అక్కడ ఈ రకంగా పెళ్లి చేసుకున్నట్టు ఇది రెండో పెళ్లి. కాబట్టి ఈ భూత శుద్ధి వివాహం అని ఇప్పుడు కొత్తగా దీన్ని మళ్ళా తెర మీదగా తీసుకొచ్చి ప్రతి వాళ్ళు ఈ రకంగా చేసుకోవాలని అనుకోక్కర్లా. నేను అది చెప్తున్నాను, అది వాళ్ళ ఇష్టం. కానీ మన సంప్రదాయం మనకుంది. మన నిరాడంబరంగా చాలా అందంగా అద్భుతంగా పెళ్లి చేసుకోవచ్చు చెప్పాలంటే. అంటే మన పద్ధతులు వేరు. మన పద్ధతిలో మీరు గమనించారంటే
తాళి కట్టడం అవును. దగ్గర నుంచి మీరు తీసుకుంటే, అంటే ఆమెతోటి తెలియని చిన్న చిన్న అనుబంధాలు వస్తాయి. ఏర్పడుతుంది. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. ఫస్ట్ మీరు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడం దగ్గర నుంచి ఆ స్పర్శ, చిటికెన్ వేలు చిటికెన వేలు పట్టుకుని అగ్నిహోత్రం తిరగడం, అగ్నిహోత్రం చుట్టూ తిరగడం, మెట్టెలు తొక్కించడం, మెట్టెలు కాలు తొక్కించడం, స్పర్శ అనేది అప్పుడే నేను తెలుస్తుంది. అన్నది అది మీకు. సో వీళ్ళు కొత్తగా ఏదో భూత శుద్ధి లేకపోతే ఇవి చేస్తున్నారు కాబట్టి, నాకు అందులో మీకు మరి పవిత్రత అనేది నాకు తెలియదు. ఉమ్. నేను తెలియని దాని గురించి నేను వ్యాఖ్యానించను కానీ నమ్మకంతో ఏదైనా చేయాలి. సో వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేసుకున్నారు, అది వేరే విషయం. ఇంకా నిన్నటి నుంచి దీని మీద నడుస్తోంది మనకి. అవును, అంటే కొత్తగా వినిపిస్తుంది కదా మేడం. వినిపిస్తోంది ఎక్కడ కాబట్టి మరి అందరూ గ్రంథాల్లో అడుగుతున్నారు. వీటిల్లో ఎక్కడ అది కనిపించలేదు. కాబట్టి నాకు తెలిసి తమిళ సంప్రదాయంలోనూ లేదు, తెలుగు సంప్రదాయంలోనూ లేదు, ఉమ్. సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. కాకపోతే మరి ఆయన ఏ గ్రంథాలు చూసి లేకపోతే ఏ పురాణాల నుంచి తీసుకున్నారో ఉమ్. నాకైతే తెలియదు. ఉమ్. నాకుండే కొద్ది నాలెడ్జ్ లో నాకైతే నా దృష్టికి రాలేదండి. ఉమ్. ఏది ఏమైనా ఆవిడ ఏ రకంగా చేసుకున్నా వాళ్ళు బంధం గట్టిగా ఉండాలి. తర్వాత ఈ భూత శుద్ధి వివాహం వల్ల ఏంటంటే వాళ్ళు బంధం శారీరకంగా కూడా పటిష్టంగా ఉండాలి అన్నట్టుగా ఒక పదం ఏదో నేను చదివాను. అది నాకు అర్థం కాలేదు. సరే ఏది ఏవైనా లెట్ దెమ్ బి హ్యాపీ అంతే. ముందుసారి జరిగిందన్నంతా శుద్ధి చేస్తూ ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ గా పెళ్లి ఉండొచ్చు, అలా చేయడం కూడా అట్లా ఉండొచ్చు. మనం ఏదైనా ఇంకా అంతకంటే డీప్ గా వెళ్ళడం వెళ్ళలేము బాగోదు. మనం. అవును. సో ఏది ఏమైనా జరిగిన చెడుని పరిహరిస్తూ మంచిగా సాగాలని చేశారా అంతే. అంతే. కొత్త అలా అంశం తెర తీసుకోవాలి. మీదకి వచ్చింది సో మళ్ళీ ఒక కొత్త మరి పదం అది అంతే. మనకు తెలియదు. ఏది ఏమైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకున్నాం. అవును, రైట్. అందరూ అంతే కదా మేడం, వాళ్ళ ఇష్టానికి సరే మంచి చేసుకున్నారు, చెడు మనం బాగోలేదని. మాట్లాడక్కర్లే. Yes, yes. Thank you, ma'am.